ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇసుకలో రాసిన రాతలు అల వస్తే చెరిగిపోతాయి. నేల మీద రాసిన రాతలు వర్షం వస్తే పోతాయి. పలక మీద రాసిన రాతలు చెరిపితే పోతాయి. కానీ ఎవరు ఏం చేసినా ఎప్పటికీ మరిచిపోలేని రుచులు కొన్నుంటాయి. అలాంటి రుచుల్లో మొట్టమొదటి రుచి మన రోటి పచ్చడి రుచి. అలాంటి రోటి పచ్చడిని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తుంది మన చట్పట్. ఈ రోజు చట్పట్లో మరి మీ అందరికీ ఎంతో రుచికరమైన రోటి పచ్చడి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఓకే. సో మరి ఈ రోజు మాకు ఏం రోటి పచ్చడి చేసి చూపిస్తున్నారు? ప్రతిరోజు రకరకాలు చేస్తున్నాం కాబట్టి అవును, ఇవాళ జీడిపప్పు ఉల్లిపాయ పచ్చడి. జీడిపప్పు ఉల్లిపాయ పచ్చడా? ఓ, జీడిపప్పుని మామూలుగా మనం కూరల్లో కానీ ఇగురులో కానీ బైండింగ్ కోసం ఊరికే కొన్ని పప్పులు వేస్తాం, లేదంటే పేస్ట్ చేసి మంచి గ్రేవీ కర్రీలో వేస్తాం. కానీ పచ్చడిలో వేయటం మాత్రం సూపర్. మీరు ప్రవీణ్ గారు పచ్చడి అంటున్నారు. మీరు విశాఖపట్నం నుంచి ఇచ్చాపూర్, బరంపూర్, ఛత్రపూర్ ఆ సైడ్ అంతా వెళ్ళండి. యాక్చువల్ చెప్పాలంటే మా ఊళ్ళు కాబట్టి చెప్తున్నాను. జీడి తోటలు చాలా ఉంటాయి, జీడి పిక్కలు చాలా వస్తాయి. లేత జీడిపప్పు తీసుకుని రకరకాలైన ఐటమ్స్ తయారు చేస్తారు. పెళ్లిళ్ళకైతే లేత జీడిపప్పుతో కూరలు చేస్తారు. అందుకని జీడిపప్పు చాలా విరివిగా వాడతారు. ఇప్పుడు శనగపప్పు ఎలా వేస్తారు ఉప్మాలో, అలా జీడిపప్పు వేసేస్తారు. అందుకని ఇవాళ కూడా మన రోడ్డు పచ్చడిలో జీడిపప్పు ఉల్లిపాయ పచ్చడి, జీడిపప్పు ఉల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం. జీడిపప్పు ఉల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు, టమోటా ముక్కలు, చింతపండు, నూనె, పసుపు, కొబ్బరి పొడి, ఉప్పు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు. మరి కౌసల్య గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. అంటే జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా కూడా యాడ్ చేస్తున్నారు మీరు. సో అన్ని రెడీగా ఉన్నాయి. మరి ముందుగా ఏం చేయాలో చేద్దామా? స్టవ్ వెలిగించేనా? బాండి పెట్టేసుకున్నాం. మరి కౌసల్య గారు, బాండి పెట్టాం, బాగా వేడెక్కింది. ముందుగా ఏం నూనె వేస్తున్నారా? మనం బాండి బాగా వేడెక్కాక ఆయిల్ వేసాం కాబట్టి వెంటనే దినుసులు వేసాం. ఇందులో అన్ని రకాల తిరుగుమూత దినుసులు ఉన్నాయి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్ని ఉన్నాయి కాబట్టి కలిపి వేసేస్తున్నాను. ఇక్కడ మిరపకాయ ముక్కలు కూడా ఉన్నాయి, ఇవి వేగిపోతాయి. తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఓకే. నేను కొంచెం పచ్చళ్ళలో తిరుగుమూత కొంచెం ఎక్కువ వేస్తాను ప్రవీణ్ గారు. బాగుంటుంది కదా, అంటే తిరుగుమూతలో పచ్చడి యొక్క టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. హైలో పెట్టండి. హైలో ఉందా? ఇది సింపుల్ చట్నీ అండి. మనకి ఇడ్లీ, దోశకి, ఊతప్పాలకి అన్నిటికీ బాగుంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. మామూలుగా రెగ్యులర్ గా చేసి పెట్టి దోశలకి వాటికి. తిరుగుమూత ప్రవీణ గారు తీసి పెట్టేస్తారా మీరు? పక్కన ఇందులో పెట్టండి. ఇగో ఇందులో పెట్టండి. ఇవ్వండి. కరివేపాకు. సో ఫైనల్ గా మనం ఇప్పుడు పైన కరివేపాకు వేస్తాం కదా, వేస్తాం. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఓకే. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆయిల్ కొంచెం ఇందులో ఉల్లిపాయలు అన్ని వేగాలి. టమాటోలు, ఉల్లిపాయలు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ త్వరగా వేయించుకోవాలా అన్ని కలిపి. పచ్చికారము, ఎండుకారం రెండు ఉంటుందో? పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు రెండు వేస్తాను. కొంచెం పచ్చిమిరపకాయ, ఎర్రమిరపకాయ ఒకటి రెండు కొంచెం వేగగానే అప్పుడు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తాను. మనం తిరుగుమూతలో వేసినవి కాక మళ్ళీ వేస్తాం. మళ్ళీ కొంచెం ఈ ఎండు కారం బాగుంటుందా? బాగుంటుంది. ఏదో కొంచెం ఎర్ర కలర్ కూడా వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది చట్నీకి. కొంచెం వేగినట్టు అనిపిస్తే అప్పుడు వేద్దాం. అలాగే. ఈ తీసి పక్కన పెట్టేయమంటారా? వీటిలో నేను వేయించేద్దాం, నల్ల కొట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చిన్న ముక్కలు అక్కడ వేసాము. కొంచెం ఇది త్వరగా వేగిపోతున్నాయి అనుకుంటే కొంచెం, నేను మరీ ఎక్కువ వేయట్లేదు, కొన్ని పచ్చిమిరపకాయలు, దాంట్లో ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేద్దాం. అలాగే.
ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇది మనం అనుకున్నాం కదా కాజు వేద్దామని, కాజును ఇది కూడా వేయించాక అప్పుడు టమాటోలు వేద్దాం. అలాగే రేవణ గారు 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఆప్షన్, ఇష్టం లేని వాళ్ళు ఇది వదిలేసుకోవచ్చు, ఇష్టం ఉంటే పచ్చడిలో వేసుకోవచ్చు. కానీ దాని ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ ట్రాన్స్పరెంట్ అంటే ఎర్రగా వేగకుండా కొంచెం దోరగా వేగితే పచ్చడి కూడా కొంచెం మృదుగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేసేస్తున్నాం. అలాగే నువ్వులు వేసి కొంచెం నువ్వులు వేగగానే ఈ కాజు ఎంత పెట్టుకున్నాం ఈ జీడిపప్పు కూడా అందులో వేస్తున్నాం. కాజు మీరు మరీ ఎక్కువేం వేయట్లేదు, మనం మామూలుగానే. అంటే ఇది ఒక బైండింగ్ లో ఒక కమ్మని టేస్ట్ వస్తుంది పచ్చడిలో, మామూలు పచ్చళ్ళ కన్నా. ఇప్పుడు మనం హోటల్లో రెగ్యులర్ గా రకరకాల పచ్చడి తింటాం, ఇంట్లో దీంతో బేస్ చేసినది చాలా బాగుంటుంది. ఇప్పుడు కాజు కూడా వేసేస్తున్నాం. ఇది విత్ ఇన్ నో టైం అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇంకొంచెం అంటే దూరంగా వేగాలి. అది వేగుతూ మీకు ఆ స్మెల్ కూడా వస్తుంది వేగుతున్నట్టు. ఇంకా అందులో ఉన్నటువంటి కాజు నువ్వులు అన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత టమాటోలు వేసేసి ఉప్పు పసుపు అన్నీ వేసేస్తాను. టమాటో ముక్కలు వేసేస్తాను. ఉప్పు వేస్తున్నారా? ఎండు కొబ్బరి పొడి, తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, ఇసరంతా చింతపండు. మరి ఉసిరికాయంత కాకుండా చాలా తక్కువ చింతపండు వేస్తున్నాను. టమాటో ఆల్రెడీ వేసాం కదా, ఎక్కువ పుల్లగా అయిపోతుంది, కొంచెం అవసరం లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం కవరప్ చేసేసాం. నెక్స్ట్ ఇది వేగిపోతే రుబ్బేయడమే. మనకి టమాటోలో ఉన్నటువంటి పచ్చిదనం పోయి అయిపోగానే మనం ఆపేసుకోవచ్చు స్టవ్. చక్కగా అంటే సడన్ గా ఎప్పుడన్నా కూరగాయలు లేవు, ఏదైనా ఒక ఐటమ్ ఎక్కువ చేయాల్సి వస్తే టక్కున చేసేయచ్చు కదా. ఉల్లిపాయలు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి, టమోటాలు అసలు ఉల్లిపాయలానే అంతే. ఉల్లిపాయ ముక్కలు కోసి టమోటాలు వేయించేసి జీడిపప్పు నువ్వులు వేసుకోవచ్చు పచ్చడి. అన్ని పచ్చళ్ళు రోజు ఇడ్లీ పచ్చడి, దోశ పచ్చడి కావాలి, ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా పచ్చళ్ళు కావాలి. అలాంటప్పుడు మార్పు చేర్పులు మనకు ఉంటాయి కాబట్టి ఇలాగా రకరకాలుగా మనం ట్రై చేయాలి. వెరైటీ పచ్చడి చేసేయచ్చు. ఇంకొద్దిగా వేగనిద్దామా? మీకు ఆ కొబ్బరి వాసన ఒకటి, ఉల్లిపాయల వాసన బాగా తెలుస్తుంది. ఇప్పుడు టమాటోలు నలిగిపోయాయి కాబట్టి ఆపేసుకోవచ్చు మీరు. సో చూసాం కదా మొత్తం ప్రాసెస్ అంతా ఎలా చేసామో. జీడిపప్పు ఉల్లి పచ్చడి చేసుకోవడానికి చక్కగా ఇది అంటే దోశల్లో వాటిలో అన్నిట్లో కూడా బాగుంటుంది. అవును. సో మరి తాలింపు కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రోటి దగ్గరికి రుబ్బేద్దాం. ఓకే అండి. కౌసల్య గారు రోటి దగ్గరికి వచ్చేసాం, రెడీగా ఉంది. అన్ని వేయించి పెట్టిన మన పచ్చడి అంటే నూరపోయే పచ్చడి మిశ్రమం అంతా రోట్లో వేసేద్దాం. ఇది ఊరికే నలిగిపోద్ది పచ్చడి కదా, ఊరికే నలిగిపోతుంది. మంచి వాసన వస్తుంది ఇది తీసేటప్పుడే. ఎస్, వెరైటీ వెరైటీ, టేస్టీ టేస్టీ. నేను ఇది దంచుతా ఫస్ట్. దంచండి. మీకే అంత ఎక్సర్సైజ్ అయిపోతే కష్టం. అవును, మీ స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోతారు. మనలాగే అందరూ పోటీ పడి రోటితో కాదు పచ్చళ్ళు మొదలు పెట్టారు. రేవణి గారు ఏమనుకుంటున్నానంటే, అమ్మ బాబోయ్ నేనే జిమ్కి వెళ్ళానండి, ఈ రోడ్ పచ్చడే నాకు చాలు ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు. అంటే అందరూ అదే తెలుసుకోండి, రోలు రోకలి పట్టుకుని దంచుకోండి. జిమ్ వాళ్ళకి బ్యాలెన్స్ ఇవ్వక్కర్లేదు మనం. అవును, బాగా నలిగిపోతుంది రేవణి గారు, మెత్తగా అయిపోతుంది. మనకి ఎర్రమిరపకాయలు నలిగిపోతే పచ్చడి రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్ మీరు ఆపితే ఎలాగ మరి? అవును, మిరపకాయ మీకు మాట అయినట్లు అయిపోయింది పచ్చడి. ఒక మిరపకాయ నలిగితే చాలు. మనం
చాలా పచ్చడి ఎంత నోరు ఊరిచేటట్టున్నది. బాగా టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చేసింది రుబ్బగానే. జీడిపప్పు ఉల్లిపాయ పచ్చడి సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం. రేణు గారు తిరుగుమూత పైన వేసేయండి. మర్చిపోయాను, తిరుగుమాతుంది కదా. సో మనం తిరగమాతను కూడా బాగా కలిపేసాం కదా. ఓకే, రేణు గారు ఎస్ మీరు టేస్ట్ చేసి చూడండి ఎలా ఉన్నదో. ఆ జీడిపప్పు టేస్ట్ మీకు తెలుస్తుందో లేదో ఫస్ట్ చెప్పండి. అలాగే. అసలు దీనిలో ఏం కూరగాయల పచ్చడి ఇది? ఏ పచ్చడి? వంకాయ పచ్చడా, సొరకాయ పచ్చడా అని అడిగేటట్టుంది. ఎంత బాగుందో అంటే ఏం ఇంగ్రీడియంట్, మనం ఏ కూరగాయలు వేయలేదు ఇందులో. ఓన్లీ ఉల్లిపాయతో సింపుల్ గా జీడిపప్పుతో ఒక పచ్చడి చేసాం. అస్సలు ఎవరు నమ్మరు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుంది, ఒట్టి తింటేనే ఇంత బాగుంది, అన్నంలో అసలు అద్దరహో. చాలా బాగుంది కౌసల్య గారు. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఈ రోజు మనం జీడిపప్పు ఉల్లి పచ్చడి ఎలా తయారు చేసామో. చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా డిఫరెంట్ టేస్ట్ గా ఉంది. మరి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసేస్తారా? కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. జీడిపప్పు ఉల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నువ్వులు, టమోటా ముక్కలు, చింతపండు, నూనె, పసుపు, కొబ్బరి పొడి, ఉప్పు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు. జీడిపప్పు ఉల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కరివేపాకు వేసి వేయించుకున్న తాలింపుని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో మరికొద్దిగా నూనె వేసి దానిలో ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, జీడిపప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించాలి. తర్వాత బాగా వేగిన ఈ మిశ్రమంలో సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా వేయించి మగ్గించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి ఎండుమిర్చి బాగా నలిగేంత వరకు బాగా దంచుకోవాలి. అంతే, ఇలా తయారైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించిన తాలింపుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంత టేస్టీ టేస్టీ జీడిపప్పు ఉల్లి పచ్చడి రెడీ. సో కౌసల్య గారు, ఈ రోజు మీరు చూపించిన జీడిపప్పు ఉల్లి పచ్చడి మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, చూసారు కదా, జీడిపప్పు ఉల్లి పచ్చడి టేస్ట్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.